కేసు కట్టించుకుంటూ ప్రజల్లోకి పోరాటం వెళ్తున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎందుకు గుర్తించడం లేదు? నేను పడ్డ కష్టం గుర్తించి బాబునైనా నన్ను ఆ రోజు నా DCMS చైర్మన్గా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు తప్ప ట్రస్ట్ వేరే ట్రస్ట్ ఉంటే అతన్ని అంతమార్చి ఇంత దారుణమైన పైకి మంచితనం కూడుకున్నటువంటి భయంకరమైన. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రధానంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఎడ్ల తాతాజీ విరోచితమైన పోరాటం చేస్తున్నారు. రోజుకో కేసు కట్టించుకుంటూ ప్రజల్లోకి పోరాటం వెళ్తున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎందుకు గుర్తించడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎటువంటి వ్యూహం తెలుతుంది? కాపు సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుంది? కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం మేలు చేయాలనుకుంటుంది? ఈ పాలకొల్లు నియోజకవర్గం సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. అటువంటి నిర్ణయాత్మకమైన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చిన్నచూపు చేస్తుందనే అంశాలను ఆ పార్టీ నాయకులు ఎడ్ల తాతాజీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం ఇస్తుంది. సార్ నమస్తే తాతాజీ గారు. సార్, ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు దూరం అయింది అనుకుంటున్నారు? అంటే కాపులకి దూరం అయిందంటే కన్నా కొన్ని ఈక్వేషన్లో ఆ రోజున అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అంతిమంగా కూడా కాపులకి ఎక్కువ పెద్దపీట వేశారు. ఎగ్జాంపుల్, నేను అడగకుండానే నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశాను. ఆ రోజు నేను గెలిచిన మరి అభ్యర్థులు తక్కువ మంది గెలటం వల్ల నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించి ఎవరైనా పదవి కావాలంటే చాలా పైరువీలు, లాబింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సీఎం దగ్గరికి అంటే ఒక జిల్లా పదవి చేయాలంటే సీఎం దృష్టిలో తప్ప మామూలుగా ఒక ఎమ్మెల్యేలు మంత్రుల వల్ల జరుగుతుంది. అటువంటి వ్యవహారాన్ని నేను పడ్డ కష్టాన్ని గుర్తించి కాపునైనా నన్ను ఆ రోజున DCMS చైర్మన్గా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఒక మున్సిపల్ చైర్మన్ కాలేని వ్యక్తిని తీసుకెళ్ళి ఒక జిల్లా చైర్మన్గా చేసి నాకు ఒక గుర్తింపుని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి పెద్దపీట వేయలేదనేది మాత్రం వాస్తవం కాదు. సార్, మీ పాలకొల్లు నియోజకవర్గంలో గడిచిన 2014 నుంచి మీరు ఇచ్చిన సీటు కానీ, 2019లో మీరు ఇచ్చింది కానీ, 2024లో మీరు ఇచ్చిన సీట్ని చూసుకుంటే బీసీలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇది పూర్తిగా కూడా కాపు సామాజిక వర్గానికి ప్రధాన కేంద్రమైన నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ఎందుకు ప్రయోగాలు చేస్తుంది వైసీపీ? అంటే ప్రధానంగా చూసుకుంటే కాపులతో పాటు సమానంగా ఉన్న వ్యవస్థ ఏముందంటే ఈ పశ్చిమ గోదావరి అటు ఈస్ట్ లో కూడా కాపులతో సమానంగా చెట్టుబజీ సామాజిక వర్గం ఉంది. అందులో భాగంగా కాపులకి అటు భీమవరంలోను తాడిపత్రిగూడెంలో సీటు ఇస్తూనే చెట్టుబజీల్లో కూడా ఆ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయం మీకు కలిసి రాలేదు కదండి, మరి ఎందుకు దాన్ని రిపీట్ చేయడం జరిగిందంటారు? అసలు అది పైన అధిష్టానం ఆలోచన విధానం ఎలా ఉందో అనేది మాకు. తాతాజీ విషయానికి వస్తే, తాతాజీ అభిమానులు కానీ తాతాజీ శ్రేయోభిలాషులు కానీ కోరుకునేది ఏంటంటే అసలు ఎందుకు తాతాజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం గుర్తింపు ఇవ్వడం లేదు? మీరు అన్నట్టు DCMS ఇచ్చిండొచ్చు, కానీ తర్వాత కాలంలో ఈ నియోజకవర్గంలో మీ పార్టీ జెండా కర్ర ఖాళీగా ఉంది. ఈ జెండా ఎగరేసే నాయకుడు లేడనేది చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆ నాయకత్వం ఎందుకు భర్తీ చేయలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? దానికి సమాధానం అంటే నేను చెప్తే బాగోదు, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. బయట పబ్లిక్ లో అది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఆయన దగ్గరికి తాతాజీ లాబింగ్ చేయలేకపోతున్నాడు అంటున్నారు. లాబింగ్ అనేది నేను ప్రాణం పోయిన అటువంటి ఆ సిస్టమ్ లోకి వెళ్ళను. లాబింగ్ చేద్దాం లేకపోతే 10 మందిని గుమికూడి వారితో చెప్పించుకోవడం, నేనే నాయకునని 10 మంది దగ్గరికి వెళ్ళి అడగటం అనేది జరగదు. అది నాకు ఒత్తును గుర్తించి తాతాజీ సమర్థుడు అని వాళ్ళు గుర్తిస్తే చేయమంటే చేస్తాను తప్ప నేను వెళ్ళి లాబింగ్ చేయడము 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం అనేది నాకు ఇష్టం ఉండదు. మీకు రాజకీయాలు ఎవరండి స్ఫూర్తి? మీ రాజకీయాల్లో ఎవరు స్ఫూర్తితో మీరు రాజకీయాల్లోకి వచ్చారు? నాకు రాజకీయాల్లో స్ఫూర్తి అంటే వంగవీటి మోహన్ రంగా, తర్వాత అలి వెంకటేశ్వరన్ గారు.
నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నన్ను నా యొక్క ప్రతిభను గుర్తించి ఒక ఎమ్మెల్యే ఒక స్టూడెంట్ కోసం కాలేజీకి రావటం అదే మొట్టమొదటిసారి. నాకు అందరూ చెప్పేవారు, ఎమ్మెల్యే ఏంటి కాలేజీకి రావటం ఏంటి అని. నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే నీకు సర్కిల్ ఎక్కువ ఉందంట కదా, నీకు అన్ని ఊర్లోనూ నీ ఫ్రెండ్స్ నీ మిత్రులు ఉంటారంట కదా, నాకు ఖచ్చితంగా నాకు చెయ్యాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా 94లో చేశాను. 99లో చాలా క్రైసిస్, అతను సీట్ ఇస్తారా లేదా వేరే వాళ్ళకి ఇస్తారా అని గొప్ప ప్రోపగండా జరిగింది. పోటాపోటీ యుద్ధం కూడా జరిగింది. ఆ సమయంలో కీలకమైన వ్యక్తిగా నేను వ్యవహరించి ఇప్పుడు 300-400 మందిని నా మనుషులతో ఆయనకి సపోర్ట్ చేయటం, పరిశీలకులకు కూడా తాతాజీ ఏం చెప్తే అది దాన్ని ప్రొసీడ్ అవుదామన్న ఉద్దేశంతో కూడా ఆ రోజు ఆలోచన చేయటం అది గొప్ప, నేను నాకే ఆశ్చర్యం కలిగించే విషయం. వాళ్ళు అడిగితే అల్లు వెంకట సార్ని అయితేనే ఇక్కడ సమర్థుడు, ఇతనే అయితేనే గెలుస్తాడని చెప్పి నేను చెప్పడం, వాళ్ళందరూ కూడా నాకు ఎక్కువ ప్రయత్నం ఇవ్వడం జరిగింది. సార్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామం మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారు? కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క అప్పటికి చాలా మేము చూస్తూ ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, ఎవరినైనా నమ్మితే వాడిని వదలడు, ఏ పరిస్థితుల్లోనూ కూడా అతను చాలా అభిమానిస్తాడు, చిన్న కార్యకర్త అనేది మాకు అందరికీ కాలేజీలో కానీ బయట కానీ మేము చెప్పుకునేవాళ్ళం. అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా పోటీ చేయబోతున్నాడు అనేది బయట రాగానే నాలాంటి వాళ్ళు చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రభావితులయ్యి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. సరే, అలా అంటే అటువంటి రాజకీయంలో 2004లో ఇక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఏమనిపించింది? ఎలా జరిగినాయి అంటారా? ఆ ఫలితాల గురించి ఏం మాట్లాడగలరు? ఆ ఫలితాలు అంటే అది నేను 2009లో ఇక్కడ చిరంజీవి గారు పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రెండోసారి రాజశేఖర్. అప్పుడు మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉన్నారో, ఆ టైంలో జరిగిన ఎన్నికల గురించి అసలు ఏంటి సార్ పరిస్థితి? అప్పుడు మొత్తం అంతా కూడా ఇక్కడ మెయిన్ ఎసెట్ ఏంటంటే బంగారు ఉషారాణి గారు అని వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. పాలకులు వైసెస్ కి చాలా మంచి పేరు ఉంది. ఎందుకు ఉందంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, ఏదైతే చిన్న చిన్న అటువంటి స్కూల్స్ కి సంబంధించిన స్థలాలు ఇవ్వటం కానీ, అలాగే సత్రాలు కానీ, ఆ సత్రాల్లో పేద విద్యార్థులందరినీ కూడా భోజనం పెట్టడం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, అలాగా చాలా జగ్గం గారి సత్రం, చెక్కవారి సత్రం, అద్దేపల్లి వారి సత్రం, రేపాకు వారి సత్రం, ఇలాగా వైఎస్ఆర్సీకి ఒక ప్రధానమైనటువంటి ముద్ర ఉందండి. దానివల్ల అది ఒక ఎస్ఐట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఇమేజ్ బాగా తోడైంది. ఆ రెండు కలవటం వల్ల రాజశేఖర రెడ్డి గారు 90% అయింది. అయితే ఆ 10% ఉండాలి కదా అభ్యర్థి. అది మొట్టమొదటిసారిగా వాళ్ళ రాజకీయాల్లోకి రావటం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వైశ్య సామాజిక వర్గం పోటీ చేయటం, దాని మీద బాగా కలిసి వచ్చిన అంశం. మీకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? ఆయన వ్యక్తిగతంగా ఆ నాయకత్వం ఎలా ఉండేది? ఆయన నాయకత్వం బాగుండేది. ఎవరినైనా ఒకసారి మాట్లాడితే కనుక గుర్తుంచుకుని ఎక్కడున్నా కూడా పిలిచి మాట్లాడేటువంటి మనస్తత్వం. జరిగిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఆ ప్రారంభానికి గల ఏ కారణాలతో అటువైపు వెళ్ళారు? కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓదార్పు యాత్ర చేస్తుంటే దాన్ని వద్దని చెప్పి అడ్డుకోవడం, తర్వాత కేసులు పెట్టడం, దాని మీద మనసు బాధ కలిగించి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి అంటే, కాంగ్రెస్ ఉన్నంత వరకు కేసులు లేవు. కాంగ్రెస్ ని విభేదించేటప్పటికి అక్రమ ఆస్తులని, అయ్యని, ఈడీ కేసులని, అలాగే 13 కేసులు వరకు పెట్టడం జరిగింది. ఆ సమయంలో పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నిజంగా పార్టీ పెడతాడో కూడా తెలియదు మాకెవరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నమ్మకం, అది ఎందుకు వస్తుందో ఏమో చెప్పలేమండి. అది నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా 17 మంది రాజీనామా చేయడం జరిగింది. 18 మంది, ఈవెన్ 18 మంది రాజీనామా చేయడం జరిగింది. అటువంటి ప్రభావితం చేయగలిగి. మీకు జగన్ గారికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందండి? ఎలా కాన్వికేషన్ ఉంటుంది? ఒక నాయకుడికి లేకపోతే ఒక కార్యకర్తకి లేకపోతే ఒక ఎమ్మెల్యేకి ఒక ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలు ఆ టైప్ కాకుండా ఒక ఫ్రెండ్లీగా నాతో మాట్లాడటం,
నన్ను చాలా అభిమానిస్తారు. ఎందుకంటే ఏమి అడగడు, దేన్ని కోసం ప్రాకులాడ్డు, పని ఎవరిని పెట్టినా ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఎవరు వచ్చినా పార్టీకి పని చేయటం, ఎప్పుడు ఇతను పని చేయడానికి కానీ, ఇతను ఎందుకు పెట్టారని కానీ ఎదిరించడం కానీ అది చేయకపోవటం. ఆ బాండింగ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఆప్యాయతగా మాట్లాడటం. నిజంగా ఒక మాటగా చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి ఒక శిష్యుడిని. అంత అభిమానిస్తారు. నాకు ఏదైనా చిన్నది, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ ఆశ్చర్యపోయే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు, జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు, నాకు ప్రోటోకాల్ లేకపోయినా కూడా నన్ను ముఖ్యమంత్రి ఉన్న స్టేజ్ మీదకి నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు నాకు డీసీఎం చైర్మన్ కూడా కాదు, నన్ను స్టేజ్ మీద పిలిచడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఒక అప్లికేషన్ పెట్టాను. ఏమని, పాలకొల్లో ఒక కుర్రోడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దీనికోసం 25 లక్షల రూపాయలు అవుతుంది అని అడిగితే ఆయన ఆన్లైన్ గారిని పిలిచి, తాతాజీ చెప్తున్నాడు కదా ఇచ్చేసేయాను. సార్ నా దగ్గరకు వచ్చాడంటే 10 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదంటే మనకి, మరి 25 లక్షలు అడుగుతున్నట్టు ఇచ్చేసేయి అన్నాడు. ఇచ్చేసేయంటే నేను 25 లక్షలు ఇచ్చేసేయను అనగానే 25 లక్షలు అయితే ఇచ్చేస్తానండి అని అన్నాడు. సార్ 25 లక్షలు కాదండి, 25,50,000, 50,000 కూడా పెట్టుకోలేడు అని చెప్పిన తర్వాత కుర్రోడు వచ్చాడు. అది తీసుకొచ్చి అది చూపించి, సార్ ఇతను జనసేన కుర్రోడు అండి అని చెప్పాను. నా మీద నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి, ఇతను వేరే పార్టీ వాడు ఇతనికి డబ్బులు ఇవ్వనని అడిగితే నా మీద కోపడవచ్చు, లేదా అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని వదిలేయచ్చు. కానీ తాతాజీ చెప్పాడు. తాతాజీ చెప్తే అది న్యాయం అయితే చెప్తాడు అనుకున్నాడు ఏంటో, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఏలూరు నుంచి పాలకొల్లు వచ్చేటప్పటికి ఈలోగా నాకు ఫోన్ వచ్చి ఇలాగ శాంక్షన్ అయ్యి చేసామండి, ఆ కుర్రోడిని తీసుకుని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, లెటర్ మీకు ఇచ్చేస్తామని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు జగన్ గారికి ఇంత సన్నిహిత సంబంధం, మీ పాలకొల్లు నియోజకవర్గం గురించి ఎప్పుడైనా ఆయనకు చెప్తారా? అన్న పాలకొల్లు నియోజకవర్గంలో పరిస్థితులు ఉంది, పార్టీ పరిస్థితులు ఉంది ఇది అని ఎప్పుడైనా చెప్తారా? ఎందుకంటే మీరు చూస్తుంటేనే 3-4 ఇన్ఛార్జీలు మారారు, పార్టీ పరిస్థితి రోజు రోజుకి క్షీణించే పరిస్థితులు. అసలు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కోసం మీరు మీ అధినేత ఏమైనా ఆలోచన చేశారా? అసలు ఎప్పుడైనా దీని డిస్కషన్ జరిగిందండి? అంటే ఎలా ఉందని అడుగుతారు, ఆ విషయాలు లోతుగా వెళ్ళటం జరగలేదు. ఎందుకంటే పెద్ద నాయకులు ఉంటారు, జిల్లా సంబంధించిన నాయకులు, బహుశా వాళ్ళని అడిగి ఏమైనా విషయాలు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మీలో సేవా దృక్పథం ఉంది. మీరు కరోనా టైంలో చాలా విస్తృతంగా, అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులతో పనిచేసే రీతిని మీరు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజలకు అంత చేరువయ్యారు. ఎందుకు మీకు అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని ఎప్పుడైనా అనుకున్నారంటే? అసలు ఏంటి, మనం ఎంత సేవ చేస్తున్నాం, ఎంత పార్టీ కమిట్మెంట్ తో ఉన్నాం, నాయకుడికి ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం, మనకెందుకు ఇలా గుర్తించట్లేదని ఎప్పుడైనా చిన్న మనసులో బాధ అనిపించిందా? లేదండి, ఏదైనా ఆశించి చేస్తే బాధ వస్తుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అనుకోండి, నేను ఎమ్మెల్యే కాబట్టి నేను 10 మంది సాయం చేస్తాను, అది గొప్ప కాదు. ఎమ్మెల్యే కాకుండా పనిచేయటమే గొప్ప నా దృష్టిలో. అందుకనే ఆశించి పని చేస్తే ప్రతిఫలం రాదు, అందుకని ఆశించకుండా పని చేస్తాను. అది ప్రతిఫలం వస్తుందా లేదా అనేది అదే. దాని కరోనా టైంలో అసలు మీకు ఎందుకు థాట్ వచ్చిందండి, మనం కాదులే, మన ఎమ్మెల్యే కాదు కదా, మనం ఎందుకులే అని ఎందుకు అనుకోకుండా ఎందుకు అంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు? అంటే నాకు ఎదుటి వాళ్ళు ఎవరన్నా కష్టాల్లో ఉంటే చూసి ఊరికినే ఉండలేను, వారి కష్టాల్లో పాలు పంచుకోవాలి. ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే అది నాకు వస్తే నేను ఎలా బాధపడతానో అని అనుకుని అవతల వ్యక్తికి సాయం చేస్తూ ఉంటా. ఉదాహరణకి ఒక కరోనా టైంలో ఒక్కొక్క వార్డుకి వెళ్ళి ఈ నెలకు సరిపడే సరుకులు ఇస్తూ ఒక ఇంటికి వెళ్తే మా వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త కాల్ తీసేసి, ఇది కాల్కి ఏదో పుండు పడితే కాల్ తీసేశారట. కాల్ తీసేస్తే ఆవిడ ఇంట్లోంచి బయటకు రాలేకపోతుంది. తాతాజీ గారు వచ్చారంటే, అమ్మ నేను బయటకు రాలేకపోతున్నాను, మీరు రండి లోనకంటే లోనికి వెళ్ళి చూస్తే కాల్ లేదు. అటువంటి నా మనసును చాలా చలింపు చేసింది. మనకు చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉంటారని అనుకున్నాను ఆ రోజున. చాలా మందికి కాల్ ఎవరైతే లేవు ఎంక్వైరీ చేశాను, ఆ కాల్ ఎవరైతే లేవు వాళ్ళందరికీ మ్యాక్సిమం నా స్తోమత తగ్గట్టుగా, నా స్తోమతకు మించి నేను ఎవరి దగ్గర డబ్బులు అడగను. నాకు పలానా వాడికి సాయం చేస్తాను, నాకు డబ్బులు ఇమ్మని ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు,
ట్రస్టులు పెట్టి డబ్బు వసూలు చేసి ఆ టైపు కార్యక్రమం కాకుండా నా సొంత డబ్బులతోనే నా సాయి శక్తిలాగా నా శక్తిని మించి ప్రజలకు సాయం చేశాను. అది నాకు ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తారనో లేకపోతే దేంట్లోనో పోటీ చేస్తే గెలవాలనో అని కాదు, నా నైజం అది. మీరు ట్రస్ట్ పెట్టారు కదండి, ట్రస్ట్ పేరేంటి, ఆ ట్రస్ట్ సేవలు ఎలా కొనసాగుతాయి? ఎడ్ల గణేశ్వర సేవా ఫౌండేషన్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి ఇది ఈ ట్రస్ట్ పెట్టడంలోనే అసలైన కథ మొదలైంది. ఈ నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు తప్ప ట్రస్ట్ వేరే వ్యక్తికి ట్రస్ట్ ఉండకూడదు. ట్రస్ట్ ఉంటే అతన్ని హతమార్చేస్తాడు. ఎగ్జాంపుల్ మల్లుల సురేష్ అని చెప్పి ఒక అతను ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టాడు. అది పెడితే అది పెట్టిన తర్వాత మీద 13 కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. అందులో భాగంగా మొన్న కూడా నేను ఏప్రిల్ 12, ఎందుకంటే నేను ట్రస్ట్ పెట్టకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. చాలా మంది మిత్రులు అన్నారు ట్రస్ట్ పెడితే మంచిది కదా, ఎన్నో చేస్తున్నారు అని సలహా మేరకు ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ పెట్టిన రోజే పోలీసుల్ని కాన్ఫరెన్స్ లో పెట్టుకుని ఏదో రకంగా అరెస్ట్ చేసి వెళ్తే తాతాజీ ఎట్టి బస్సులు కుదరదు, మీరు అరెస్ట్ అయిపోతే నాకు సెక్యూరిటీ కూడా అక్కర్లేదని చెప్పి ఎస్కార్ట్ని వదిలేస్తున్నాడు. అంటే అంత దారుణమైన మనిషి మాట. పైకి మంచితనం తోలు కప్పున్నటువంటి భయంకరమైన మృగం. మీ మీద ఈ సంవత్సరం ఎన్ని కేసులు నమోదైనాయండి? 5 కేసులు. ఈ సంవత్సరం 5 కేసులు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, నేనేమో ఇన్ఛార్జిని కాదు, కానీ A1 ఎడ్ల తాతాజీ. ఇప్పుడు 2022లో నేను నిమ్మల రామానాయుడు గారిని కొట్టానంట. కొడుతుంటే ఆయన కింద పడిపోయాడంట, కాలుతో తన్నేస్తున్నానంట. తన్నేస్తుంటే అంగరామోహన్ రావు గారు వచ్చారండి. పాపం అంగరామ చాలా మంచి మనిషి, ఆయన కూడా ఇందులో పెట్టాడు. ఆయన వస్తుంటే ఆయన కూడా కొట్టేశానంట. ఆయన కింద పడిపోయాడు, ఆయనే కాలుతో తన్నేస్తున్నాడు. ఈలోగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడట. వచ్చి ఏంటి మా ఎమ్మెల్యే గారిని మా రామ్మోహన్ ఎమ్మెల్సీ గారిని కొట్టేస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగాడట. అడిగితే నేను ముఖం మీద ఉమ్మేసేసి కులం పేరుతో దూషించారట. ఆ బూతులు కూడా మనం వినలేనటువంటి బూతులు ఆ ఎఫ్ఐఆర్ లో రాసి, అంటే 3 సార్లు గెలిచిన వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టడం కోసం, నన్ను ఈ కేసులు ఇరికించడం కోసం నన్ను కొట్టేని పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితి నాకు తెలుసు. ఎమ్మెల్యే ఇంత దిగజారడని నేను చరిత్ర రాజకీయాల్లో చరిత్ర చెప్తుంది. ఈ టిట్కో దగ్గర ఉన్న సంబంధించి సిఐడి కేసు కూడా నమోదైంది. ఆ గొడవ ఏంటంటే అసలు ఎందుకు మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు అంత పర్టికులర్ గా కేసుని ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు? అసలు దాంట్లో మీ పాత్ర ఏంటి? అసలు గొడవ జరిగినప్పుడు నేను లేను. ఆ వీడియో లైట్లో చూస్తే మీకు తెలుస్తుంది. మంత్రులు వస్తున్నారని చెప్పి గేటు దగ్గర ఈయన ఏం చేశాడంటే ఆ శిలాఫలకం మీద పేరు చిన్నదిగా పడ్డదంట. అందరితో పాటు సమానంగా రాస్తే కుదరదట, పెద్ద పేరు రాయాలండి. అందుకని ప్లకార్డులు ఎట్టుకుని ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం స్టేజ్ మీదకి ఒక 20 మందిని తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలని పాడు చేయడమే కావాలి అతనికి. ఇప్పుడు మీటింగ్ వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. అక్కడ గలాట జరిగితే టీవీకి వస్తుంది, పేపర్కి వస్తుంది, చంద్రబాబు నాయుడు దృష్టిలో పడుతుంది. అదే కాన్సెప్ట్. అయ్యో ఇది మంచి జరుగుతుంది, మన హయాంలో టిట్కోలకి ఎవరికి ఇల్లు ఇవ్వలేకపోయాం, వాళ్ళు ఇస్తున్నారు, మన ఓట్లేసిన ప్రజలకి రుణం తీర్చుకుందామని ఉండదండి. అది ఆయనకి కేవలం రాజకీయం. ఆ రాజకీయం ద్వారా లబ్ధి పొందా. ఆ రోజున అదొకటే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడి జరిగినా అక్కడికి వచ్చి గొడవ చేయడం అతను పరిపాటండి. ఇది ఒకటే కాదు, అన్నిటికి ఇళ్ల స్థలాలకి 9,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ మట్టి పెరుగులంక అని చెప్పి గోదావరి మధ్యలో పెరుగులంక ఉంటే ఆ మట్టిని తీస్తుంటే ఆ మట్టిని దళితులకు సంబంధించిన మట్టి తీయటం లేదని చొక్కిప్పు తొలిసి 50 మంది దళితులకు సంబంధించిందని. అందులో ఈ 9,000 మందిలో 4,500 మంది దళితులు ఉన్నారు ఆ ఇళ్ల స్థలాల లబ్ధిదారు. 50 మందికి వచ్చి 4,500 మంది దళితులు ఇల్లులు స్థలం పూడిక అడ్డుకున్నారు. అతనికి కావాల్సింది రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందాలి, ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేస్తే మనకి బ్యాడ్ వస్తుంది అనే ఆలోచన తప్ప ఇంకోటి ఏమి లేదు. గారు మీరు చెప్పారు, చాలా సమావేశాల్లో సభల్లో మాట్లాడారు మీ ఎమ్మెల్యే రామానాయుడు అని చాలా సింపుల్. ఎందుకు అతను రామానాయుడు అని మీరు మాత్రమే విమర్శిస్తున్నారు? అసలు అతను ఎలాగా అభివర్ణిస్తున్నారు? ఎందుకని? నేను 2014లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. చేసినప్పుడు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను తక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి ఏ రోజు కూడా కుంగిపోకుండా ఇంట్లో కూర్చోకుండా
పార్టీ కోసం ప్రజల తరపున నా వాయిస్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని వినిపించాను. ఆ వినిపించినప్పుడు అతనికి ఇబ్బందికి వెళ్ళి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని బయటికి తీశాను. అదే విధంగా నాకు ఏదైతే ఈ ఈ పోరాటాలు చేస్తున్నాడో ఇతను అణిచేయాలనే ఉద్దేశంతో మీకు రాయలసీమ కడప జిల్లాల్లో అతన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. సేమ్ రాయలసీమ టైపు ఇక్కడ వచ్చింది. ఆ రోజుల్లోనే నాకు 2002లో నేను ఒక హాస్పిటల్ పెట్టి, నేను డాక్టర్ కాకపోయినా నాకు మెడికల్ అంటే ఇంట్రెస్ట్, సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజున 2002లో ఒక హాస్పిటల్ పెట్టి నా దగ్గర 4 డాక్టర్లు పనిచేశారు. ఎండి జనరల్ మెడిసిన్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఈఎన్టీ, ఆర్థోపెడిక్. హాస్పిటల్ 2017 వచ్చేటప్పటికి ఆ హాస్పిటల్ మీద నన్ను ఏం చేయలేక ఆ హాస్పిటల్ మీద అధికారులను పంపించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇంకా నా పోరాటానికి అడ్డుగా ఉందని ఆ రోజున 2017లో సెప్టెంబర్ హాస్పిటల్ తీసేశాను. 2 కోట్లు విలువ చేసే హాస్పిటల్ తీస్తే నాకు 17,25,000 రూపాయలు వచ్చింది. అయినా నేను ఎప్పుడు వెనక చేయలేదు. తర్వాత 2018లో ఇక్కడ కేబుల్ వ్యవస్థ ఉంటుంది కదా, కేబుల్ వ్యవస్థలో మేము ఏదైనా పోరాటాలు చేసినా, నేను మాట్లాడినా, అయితే మా నాయకులు మాట్లాడినా, కేబుల్లో జస్ట్ అలా చూపించి 2-3 సెకండ్స్, 10 సెకండ్స్, మినిట్స్ కాదు, సెకండ్స్ లో తీసేస్తా ఉండేవారు. మన వాయిస్ వెళ్ళాలి. నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాదు, నేను కాదు, ఎవరో వేరే వ్యక్తి ఇన్ఛార్జ్ గా. కానీ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా కేబుల్ పెట్టాను. ఇక్కడ లోకల్లో టవర్లో డిష్ ఉంటుంది కదా, ఆ డిష్ పర్మిషన్ రానివ్వకుండా చేశాను. ఎందుకంటే తాతాజీ కేబుల్ పెడితే బాబు ఇంక బీభత్సంగా ఇంక అన్ని జనాలు నూరు పోసేస్తూ ఉంటారని ఏదో భయపడి మొత్తం రానివ్వాల. అప్పుడు కార్ము నాగేశ్వరరావు గారికి కేబుల్ ఉంటే పాలకొల్లు నుంచి 35 కిలోమీటర్ల వరకు వైర్ లాక్కెళ్ళి అక్కడి నుంచి వైర్ తీసుకొచ్చి ఈ రేపొద్దున ఓపెనింగ్ అనగా ఈ ముందు రోజు వైర్లు 35 కిలోమీటర్ల వైర్లు కట్ చేశారు. దేనికి పనిచేయదు. నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయను. వ్యక్తిగతంగా నేను రాజకీయ పరంగానే చూసుకున్నాను. నాకు అంత ద్రోహం చేసినా కూడా నిమ్మల రామానాయుడు ఏనాడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలను లేదని నాకు అసలు ఏనాడు లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా తమ్ముడు కూతురిది బయట పక్షం ఉంటే వాళ్ళ ఇంటికి స్వయంగా ఫ్యామిలీతో వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అలాగే నేను పెట్రోల్ బంక్ పెట్టినప్పుడు కూడా అతన్ని పిలిచి ఒక పంపుని ఓపెనింగ్ మా నాయకులతో పాటు మోషన్ రాజు గారు వీళ్ళందరూ వచ్చారు. అతను కూడా పిలిచి అతను కూడా వచ్చి ఓపెన్ చేసింది వెళ్ళాడు. మాకు వ్యక్తిగతంగా అలాగే లేదు. కానీ ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, వ్యక్తిగతంగా ఏం చేయాలి? ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ ఏం చేయాలి? ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేసినాయంట అని జిల్లాలో ఏ నాయకుడు, అంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో, కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఏ నాయకుడు, వైసీపీ నాయకుడు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క పాలకుల్లో మాత్రం నిత్యం ఏదో ఒక సమస్య, నిత్యం తాతాజీ వివిధ కేసులు ఇరుక్కోవడం కానీ వివిధ అంశాల్లో ప్రధానంగా ఉంటున్నారు. ఏంటి మీరు వర్గ వైర్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మీ ఇద్దరి మధ్య ఎందుకు అంత పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఎందుకు వచ్చేసింది అంటారు? అదే నాకు అర్థం కానిది ఏంటంటే, నేను రాజకీయాల వరకు మాట్లాడతాను. మీకు అర్థమైంది కదా. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నా పార్టీ సిద్ధాంతాల కోసం నేను మాట్లాడతాను. అప్పటి నుంచి కక్ష. అప్పుడు నా హాస్పిటల్లో తీయించడంలో కమిషనర్ సాయిరామ్, మున్సిపల్ కమిషనర్ని ఉసుగొలిపి హాస్పిటల్ మీద పంపించడం, తర్వాత కేబుల్ వైర్లు కట్ చేయించడం, అదన్నీ కూడా అతను నైజం. అది అంటే మంచితనం కప్పుకున్నటువంటి క్రూర మృగం, అంటే ఒక సైకో నా దృష్టిలో. అటువంటి మనిషిని అక్కడ చూడడం నిజంగా. ఇప్పుడు నాకు ప్రత్యర్థి ఉన్నాడు, ఎవరైనా ప్రత్యర్థి ఉంటే ఆడి వ్యాపారం దెబ్బ కొట్టాలి, వాళ్ళ కుటుంబంలో అలర చేయాలని మాకు ఆలోచన రాదు. ఎందుకంటే రాజకీయం వరకే చూస్తాం. నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేకపోయినా కూడా మాట్లాడు. కానీ అతను నైజం అటువంటిది కాదు. మీ మీద 5 కేసులు నమోదు. ప్రధానంగా అందులో ఆన్లైన్ బెట్టింగ్ లో మీరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు, దాంతోనే ఆస్తులు సంపాదించడం మీ మీద ప్రధాన అభియోగం ఉంది. దీని అసలు ఏంటండి, మీకు ఆన్లైన్ బెట్టింగ్ కి మీకున్న సంబంధం ఏంటి? అసలు దాని గురించి ఏంటండి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 2022లో మీకు ఇందాక చెప్పాను, నేను కొట్టినట్టు కేసులు పెట్టడం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి 3 సార్లు గెలిచిన వ్యక్తి తాతాజీ నన్ను కొట్టాడని చెప్పి 2022లో జరిగిందంటే 2024లో కేసు కట్టారు, ఎస్ఏ ట్రస్ట్ కేసు.
తర్వాత మన ఏదైతే ఎల్మంచి మండలానికి సంబంధించి ఎంపీపీ ఎలక్షన్కి మాకేమో 14 మంది ఉన్నారు. మన టీడీపీకి ఏమో 3 టీడీపీ ఎంపీటీసీలు, ఒక జనసేన అభ్యర్థి ఉన్నారు. మొత్తం 18లో 14 వైఎస్ఆర్సీపీ. నేను మంత్రిని కాదా, నా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవకూడదని ఉద్దేశంతో పట్టుదలతో 2 సార్లు వాయిదా వేయించడం. కోరం ఉన్నా కూడా, కోరానికి 9 మంది ఉంటే సరిపోతుంది ఎంపీటీసీలు, కానీ మాకు 14 మంది ఉన్నారు. అయినా కూడా దాన్ని వాయిదా వేయించి గొడవ చేయించి వందలాది మంది రౌడీల్ని గోండాలని తీసుకొచ్చి గొడవ చేయించాడు. ఇది బహిరంగంగా జరిగింది. ఇది 4 గోడల జరిగింది. ప్రజలందరికీ చెప్పుకుంటారు ఇవాళ ఎట్ల తాతాజీ రౌడీ అని. అంటే నేను అన్నాను కాబట్టి రౌడీజం చేస్తున్నావా రామానాయుడు అని అడిగినందుకు నన్ను రౌడీ కింద చిత్రీకరించి నేను రౌడీ అని. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా రౌడీగా అన్యాయాన్ని ఎదుర్కొంటాను. అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు అంటేనే కత్తి మీద సాములేట. రాజకీయాల్లో కుటుంబం కానీ, లేకపోతే ఆస్తులు కానీ, లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ కానీ కోల్పోతాం. ఎదురువాడికి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా నేను చూస్తూ ఊరుకోను, దాని మీద ఫైట్ చేస్తాను. అందులో దాంట్లో భాగంగా నేను హైకోర్టుకి వెళ్ళాలని చెప్పి సలహా ఇవ్వటం, హైకోర్టులో వేసి మేము అక్కడి నుంచి స్టే తీసుకొచ్చి మేము దిగ్విజయంగా హైకోర్టు పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఎంపీపీని చేశాం. ఆ ఉక్రోషంతో మళ్ళీ ఇంకో ఎస్ఐ టెస్ట్ కేసు పెట్టడం. దానికి కోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్తే 1 వారం 10 రోజులు పట్టింది దాని మీద బెయిల్ ఇవ్వటం. మళ్ళీ అది బెయిల్ వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే చిరంజీవి ఖైదీ సినిమాలో చిరంజీవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైటింగ్ జరుగుతుంది. ఆ టైప్లో తాతాజీ పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ చేశాడని చెప్పి ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇది ఎక్కడ కర్మ అనుకుని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి బెయిల్కి వెళ్ళేటప్పటికి దానికి 1 వారం 10 రోజులు పట్టింది. ఆ బెయిల్ వచ్చేటప్పటికి విఆర్ఓని విధులు ఆటంకం చేయడని చెప్పి 353 అంటే నాన్ బెయిలబుల్ కేసుని మళ్ళీ ఇంకోటి పెట్టలేదు. దానికి బెయిల్కి వెళ్ళి ఆ బెయిల్ తెచ్చడానికి 1 వారం రోజులు టైం పట్టింది. ఎన్ని కేసులకి ఎడ్ల తాతాజీ ఏమన్నా, ఇక్కడ ఇన్ఛార్జ్ ఏమో వేరే వ్యక్తి, పోటీ చేసే వాళ్ళు వేరు. కానీ వీటన్నిటికి ఎడ్ల తాతాజీ ఏమన్నా. ఇదంతా ఎడ్ల తాతాజీ అని లేకపోతే ఆ ఎంపీపీ ఎలక్షన్ వదిలేస్తారు. ఆ రోజు స్టేజ్ మీద గొడవ కూడా జరగదు, మనం ఎంత దౌర్జన్యం చేసినా ఎవడో కూడా పట్టించుకోడు అని అతనికి అపోహ ఉంది. పార్టీ ఎవరితోనూ ఆధారపడి ఉండదండి. ఇవాళ ఎట్లా తాతాజీ ఇంకోటి వస్తుంది, నాకన్నా గొప్పోడు వస్తాడు. పార్టీ ఇప్పుడు కూడా అలాగా చేయగానే తర్వాత నేను మా నాన్నగారి పేరున ఏప్రిల్ 12 ఇవన్నీ బెయిల్ వచ్చేసింది. వచ్చిన తర్వాత స్టేషన్కి వెళ్ళి అక్కడ కనిపించి రావాలి. అందుకని నేను 12వ తారీఖు మంచిదని చెప్పి 12వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖున వెళ్దాం అనుకునేటప్పటికి ట్రస్ట్ పెట్టిన మర్నాడు నేను ఇంట్లో ఉండగానే ఒక 3-4 జీపులు, 10 మంది కానిస్టేబుల్, నెంబర్ ప్లేట్లు లేని బళ్ళు మీద రావటం జరిగింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. నెంబర్ లేని మోటార్ సైకిల్ వేసుకోవటంలో నాకు డౌట్ వచ్చి అతను కేసు పెడితే మనం ఎందుకు అరెస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను తప్పుకోవడం జరిగింది. దాంట్లో ఆ తప్పుకోవటం అతనికి ఏదో రకంగా మనం అరెస్ట్ చేసి లోన్ వేయించలేకపోయామని బాధ ఉండి అసలు ఎస్కర్ట్నే నాకు వద్దు, తాతాజీని అరెస్ట్ చేయలేదు కాబట్టి. ఇది బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ కేసు కాదు అది అప్పుడు దాకా ఎస్ఐ కేసులు 2, ఒక పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యం 1 కేసు, విఆర్ఓ విధులని 1 కేసు, అప్పుడు 4 కేసులు అయింది. ఈ ట్రస్ట్ పెట్టేటప్పటికి ఇంకా ఇది వచ్చేసింది. అంటే నేను అనకపోయినా ప్రజలందరూ కూడా చెప్పుకున్నారు, తాతాజీ ట్రస్ట్ పెట్టాడంట, దానికోసం రామానాయుడు ఇలాగా రెచ్చిపోతాడంట అని చెప్పి ప్రజలు చెప్పుకున్నారు. అయితే అది అయిపోయిన తర్వాత నేను తప్పుకున్నాను, నన్ను అరెస్ట్ చేయలేకపోయారు. దాన్ని ఉక్రోషం తట్టుకోలేక ఏదో రకంగా అరెస్ట్ చేయాలి, రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చెప్పి నేను దొరికితే ప్రయత్నం చేశాను. నేను దొరకలేకపోవడం వల్ల ఏం చేశాడంటే ఆ ఉక్రోషం తట్టుకోలేక నర్స్పూర్లో ఒక ఇంటర్నేషనల్ బుకే ఉన్నాడు. ఆ బుకే దగ్గర ఈ 2 వ్యక్తులు ఎవరైతే పాలకులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆ 2 వ్యక్తులు ఆ బుకే దగ్గర ఆడతారు. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే అతనికి రామానాయుడికి సంబంధం ఉంది. వీళ్ళిద్దరికి టైప్ ఉంది. అతని దగ్గర ఈ పాలకులకు సంబంధించిన వ్యక్తులు గేమింగ్ ఆడతారు. ఆ గేమింగ్ ఆడే వాళ్ళని అతని ద్వారా వీళ్ళు ఎక్కడుంటారో పట్టుకుని వైజాగ్లో పట్టుకుని పాలకొల్లు తీసుకొచ్చి
మా పెట్రోల్ బంక్ కి సరౌండింగ్ అంటే టవర్ క్యాచ్ చేసే ఏరియాలోకి వెళ్ళి తీసుకొచ్చి రోడ్డు పక్కన నించోబెట్టి, అంటే ఈ వైజాగ్ ని తీసుకొచ్చే లోపు ఖాళీ ప్రదేశాల్లో తీసుకెళ్లి వాళ్ళని నేను ఎన్కౌంటర్ చేసేస్తాను ఎడ్ల తాతాజీ పేరు చెప్పకపోతే అని చెప్పి వాళ్ళు బెదిరించి వాళ్ళ పాలకొలు తీసుకొచ్చి ఆ పాలకొల్లో రోడ్డు పక్కన నించోబెట్టి వాళ్ళు అక్కడ దొరికినట్టుగా తాతాజీకి డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారట. ఎలాగా? ఒకళ్ళు 18,000, ఒకళ్ళు 17,000. ఇంతగానే నీచమైన అది ఉంటుందా? ఆ 35,000 రూపాయలు అందులో రాశారు. ఒక 18,000 ఇవ్వడానికి వస్తున్నారట, ఒకళ్ళేమో 17,000 ఇవ్వడానికి వస్తున్నారని చెప్పి అది ఎఫ్ఐఆర్ రాసి వెంటనే స్టేషన్కి వెళ్ళి వాళ్ళు రాసేసుకుని, పోలీసే రాసేసి కింద వెళ్తా సంతకం పెట్టించుకుని వెంటనే డిఎస్పీ గారి చేత ప్రెస్ మీట్. అది కూడా ఎలాగా? నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ నోట్ రాసిస్తే ప్రెస్ నోట్ చదివిస్తున్నారు. అంటే ఇంత చదువుకుని వీళ్ళు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? మేము చదువుకున్నప్పుడు దాని తర్వాత మీరు ఆ కేసు ఎలా ప్రతిఘటించారు? అది నేను ఏదైతే ఎస్కేప్ అయ్యానో, ఈ రౌడీ షీటర్ మీద కూడా మనం తెచ్చుకోవాలి బెయిల్, లేదంటే ఇబ్బంది అవుద్దని హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఆ రోజున లేట్ అయింది. లేట్ అయితే 10 రోజులు పట్టేసింది. ఈ 10 రోజులు పట్టేటప్పటికి ఈలోగా ఈ బెట్టింగ్ కేసు అంటూ ఇదిరికిచ్చాడు. అదే చెప్పాను, నాకు ఈ బ్యాంక్ అకౌంట్ అయ్యి మెయింటైన్ చేయాలి. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. డబ్బులు ఉంటే బ్యాంకులో వేసుకుంటాం. డబ్బులు దానికి ఏమన్నా పొలం డబ్బులు లేకపోతే ఏదన్నా స్థలం అమ్మితే ప్రజలు ఖర్చు పెట్టేస్తాను, బ్యాంకులో వేసుకుని అంత ఓపిక లేకపోతే అంత దాచుకోవాలన్న ఆలోచన కూడా లేదు నా పిల్లలకి. ఆర్థిక నేపథ్యం తాతాజీ ఆర్థిక నేపథ్యం అంటే మా నాన్నగారు ఎడ్ల గణేశ్వరరావు గారు, ఆయన కలప వ్యాపారం. ఆయన బాగా వెల్ సెటిల్డ్. అంటే చాలా మా చిన్నాన్నగారు ఎడ్ల కృష్ణారావు గారు, గణేశ్వర ధనాతములు, వాళ్ళు కలప వ్యాపారంలో అగ్రగణ్యులు. ఎందుకంటే పాలకొల్లు నుంచి విజయవాడ, బందరు, హైదరాబాద్ వరకు కలపని పంపించేవారు. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి. అందులో భాగంగా కైకాల సత్యనారాయణ బ్రదర్స్ కూడా మా దగ్గర సరుకు తీసుకుని అమ్ముకుని మాకు డబ్బులు ఇచ్చేవారు. అటువంటి నేపథ్యం. అంటే భీమవరం, విజయవాడ, బందరు, అలా హైదరాబాదు, అలాగా చుట్టుపక్కల అన్ని కూడా బంటుమిల్లి అన్నిటికీ మేము కలప సప్లై చేసేవాళ్ళం. చాలా పెద్ద బిజినెస్. మా దగ్గర 100 మంది పనిచేసేవారు. మా నాన్నగారు సంపాదించిన ఆస్తులే ఇప్పటికి తరిగిపోయినాయి. ఆస్తులు పెరగలేదు, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులు తరిగిపోయినాయి. కానీ వీళ్ళు ఏదో రకంగా చూపించాలని ఎవరెవరు ఆస్తుల్ని మా ఆస్తుల కింద చూపించి 42 ఆస్తులు ఉన్నాయని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం, ఈ చాలా దారుణం అనమాట. నిజంగా 42 ఆస్తులు ఇస్తే నేను సిఏ గారికి 4 ఆస్తులు రాసిచ్చేస్తాను, డిఎస్పీకి ఒక 4 రాస్తాను. అలాగా మిగిలినన్ని కూడా ప్రజలకు పనిచేస్తాను. నిజంగా 42 ఆస్తులు ఇవ్వాలి. నేను హైకోర్టులో కూడా వేసాను, నాకు 42 ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించమని ఇచ్చాను. ఏంది సార్ మీరు మీ మాటలను బట్టి మిమ్మల్ని చూసి మీ మీద ఒక ముద్ర ఉంది, పాలకొల్లు పరిసర ప్రాంతాలు కానీ జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి. మీ మాట దూకుడు వల్ల లేకపోతే ఇంక మీ స్వభావం వల్ల రౌడీ 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 తాతాజీ అంటే రౌడీ పదం మీ మీద ముద్ర వేసేసారు. ఏంటి అలా ఆ పదం నుంచి బయటికి రాలేకపోతున్నారా, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు? రౌడీ అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకోండి, మీరు ప్రతిఘటించారు ఇంకో ఏమంటారు? మంచోడు అంటారా, రౌడీ అంటారా? ఏదైనా అనొచ్చు. అవతలోడు దౌర్జన్యం చేసేవాడేమో మనం రౌడీ అంటాడు, మనమేమంటాం అవతలోడు రౌడీ. మడ్డలు చేసినోడు, దారుణమైన వడ్డీలు ఇచ్చి మనుషుల్ని జీవితాలను సర్వనాశనం చేసినోడు, లేకపోతే ఈ మానసికంగా సైకోలా ప్రవర్తించి మనుషులు ఇబ్బంది పెట్టోడు రౌడీ అవుతాడా? ఎవడిని కొట్టలేదు తిట్లున్నాడు రౌడీ అవుతాడా? అన్యాయాన్ని చూస్తూ ఊరుకోను, దానికి ఏ ముద్ర వేసినా పర్వాలేదు. సరే, ఇంకో ప్రధాన పాలకొల్లు నియోజకవర్గంలో రామానాయుడు ఎదుగుదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందంటే మీరేమంటారు? అది 100కి 200% కరెక్ట్. రామానాయుడిని డెవలప్ చేసింది వైఎస్ఆర్. ఇందులో అసలు ఇంకో అపోహ లేదు. చివరిగా కాపు సమాజ వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? భవిష్యత్తులో తాతాజీ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుంది? ఏం ఈ పరిస్థితి చెప్పండి. ప్రస్తుతానికి కాపు నేపథ్యంలో కాపులు కీలకమని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించారు. ఇప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారాన్ని పొందలేం. అప్పుడున్న ఈక్వేషన్ తో నా ఎస్సీ, నా బీసీ అంటూ, నా మైనారిటీ అంటూ జరిగింది.
దాన్ని సరిదిద్దుకుని ఇప్పుడు కాపులు కూడా వాళ్ళకి ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా రాబోయే కాలంలో మార్పులు కనపడు. అంటే రేపు భవిష్యత్తులో పాలకొల్లు నియోజకవర్గం నుంచి తాతాజీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇటువంటి బాట ప్రయాణించబోతుంది? అంటే భవిష్యత్తు అంటే మనం ఊహించలేం కదండి, అది ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది పూర్తిగా చూసుకుంటే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి తాతాజీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కడుతున్న కేసులే చెబుతున్నాయి. సంవత్సర కాలంలో 5కి పైగా కేసులు, రౌడీ షీట్ ఓపెన్ చేసే ప్రయత్నం, నిత్యం హైకోర్టు ప్రయాణం, ఇదే సరిపోతుంది జీవితం మొత్తం కూడా. దీని నుంచి బయటపడడం కోసం, పార్టీని బతికించడం కోసం తన అహర్నిశలో కష్టపడతానని, పార్టీ గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా నిత్యం పనిచేస్తానని, కాపు సామాజిక వర్గానికి పూర్తి అండదండలు ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని, భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కరు ఒకరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించే విధంగా ముందుకు సాగుతున్నారని, పాలకులలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య ముసుగులో ప్రజావాదులుగా ముసుగొప్పుకున్న ప్రతి ఒక్కరి ముసుగు తొలగించి ప్రజాస్వామ్యంలో నిలబెడతామని తాతాజీ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.